వెల్కమ్ టు స్టార్స్ మీడియా. రాజధాని అమరావతి కేంద్రంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలకు గడువు ఖరారు చేశారు. విజయవాడ, అమరావతి మధ్య భవిష్యత్తులో కృష్ణా నదిపై వంతెనల నిర్మాణాలపైన నిర్ణయం తీసుకున్నారు. రైల్వే లైన్ నిర్మాణానికి భూ సమీకరణ, అదేవిధంగా అమరావతి పరిధిపైన స్పష్టత ఇచ్చారు. విజయవాడ, గుంటూరు కలిపి మెగా సిటీగా రాజధానిపైన పరిశీలన చేయాలని నిర్ణయించారు. అమరావతి ప్రణాళికలు అమలు, నిర్మాణాలపైన సిఆర్డీఏ అథారిటీ సమీక్ష చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అందులో భాగంగా 29 గ్రామాలే రాజధాని పరిధి కాకుండా విజయవాడ, గుంటూరు కలిపి మెగా సిటీగా చేయాలనే ప్రణాళికలను పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న భవనాలు, రోడ్లపైన అధికారులు వివరాలు సమర్పించారు. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ నిర్మాణానికి మోతకడ గ్రామంలో భూమిని సేకరిస్తున్నామని, అక్కడ 2340 ఎకరాలు ఇచ్చేందుకు అథారిటీ ఆమోదించిందని మంత్రి నారాయణ వివరించారు. పల్నాడు జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన 244 ఎకరాల ఇనాం భూములను భూ సమీకరణ కింద తీసుకుని 122 కోట్లు చెల్లించడానికి అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. 2014-19లో ప్రారంభించిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి రెన్యువల్ ఫీజు రద్దు చేయడానికి ఏపీ రెరా అంగీకరించిందని చెప్పారు. రైతులకు యాన్యుటీ కింద గత నెలలో 300 కోట్లు చెల్లించామని, దీనికోసం తీసుకున్న రుణానికి రాటిఫికేషన్ చేశామన్నారు. 9 గిగావాట్ల డేటా సెంటర్కు టెండర్లు ఇప్పించేందుకు అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. విజయవాడ, అమరావతి మధ్య భవిష్యత్తులో కృష్ణా నదిపై ఎన్ని వంతెనలు అవసరమవుతాయనే అంశంపై కన్సల్టెంట్లతో అధ్యయనం చేయనున్నారు. 2014-19లో ప్రారంభించిన అమరావతిలో నెట్వర్క్ విస్తరణ కోసం 20 ప్రాంతాల్లో 5G టవర్లు ఏర్పాటుకు టెండర్లు పిలిచామని తెలిపారు. రోప్వే ప్రాజెక్టును పీపీపీ మోడల్లో చేపట్టేందుకు రైల్వే స్టేషన్, బస్టాండ్, దుర్గగుడి, పున్నమిఘాట్, భవానీ ఐలాండ్ల మీదుగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనుసంధానించేలా అనుమతి ఇచ్చామని వెల్లడించారు. క్వాంటమ్ వ్యాలీలో 18 అంతస్తులతో 2 టవర్లు నిర్మించేందుకు 1205 కోట్లతో ఎల్ఎన్టీకి అప్పగించామని చెప్పారు. సీడాక్సిస్ రోడ్డు పనులు దాదాపు పూర్తి కావడంతో వర్షాలు రాకుండా ఉంటే ఈ నెల 13న సీఎం చంద్రబాబు దానిని ప్రారంభించాలని నిర్ణయించారు.